ఏమైంది? చాలా టైర్డ్గా ఉంది ప్రియా. ఈ రాత్రి ఇక్కడే రెస్ట్ తీసుకుని ఉదయం వెళ్దామా? మీ ఇష్టం. థ్యాంక్ యూ. కస్టమర్స్ రాణి, పప్పి, లిల్లీ, రోజా. పదండమ్మా, కస్టమర్స్ని అట్రాక్ట్ చేద్దాం. వావ్, కపుల్స్ మీ అవసరం లేదమ్మా. వెల్కమ్ టు శ్రీనిధి. ఐఎమ్ కరుణానిధి. రూమ్స్ ఉన్నాయా? సింగిల్, డబుల్, త్రిబుల్, సెమీ డిలక్స్, డిలక్స్, సూపర్ డిలక్స్. గివ్ మీ ఎ ఛాన్స్ సార్. కపుల్ అదిరింది. హనీమూన్కి వచ్చారు కదా, మీకు సూపర్ డీలక్స్ అయితే బెటర్ అండి. పద. ట్రైన్ మేడం, ఇది ప్రపంచంలోనే స్లోయెస్ట్ ట్రైన్ మేడం. జస్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం డిసైడ్ చేసామండి. సి మేడం, కిడ్స్ ఆల్రెడీ ప్లేయింగ్. వీళ్ళు కిడ్స్ అనిపించట్లేదు సార్. ఇది కిడ్స్ కోసం పెట్టాను సార్, మీలాంటి దున్నపోతు గారుల కోసం కాదండి. అలాగే సార్. సార్, ఈ గుర్రం చిన్నపిల్లల సాటిస్ఫాక్షన్ కోసం సార్, మీలాంటి గున్నైన గారులు ఎక్కువ ఇష్టం. ఇంకా జోరుగా అవుతున్నాయి ఆడడానికి సార్. ఇందులో కొంచెం మిగిలిపోయింది సార్. సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ సార్. ట్రైన్ బ్యాక్ సైడ్ ఉన్నది వాటర్ స్కేటింగ్ మేడం, ఫ్రీగా చార్జ్ మేడం. అది స్విమ్మింగ్ పూల్ మేడం. ఇక్కడ స్విమ్మింగ్ అబ్సల్యూట్లీ ఫ్రీ మేడం, కానీ డ్రెస్ కి మాత్రం మనీ పే చేయాలండి. అలా చూడండి మేడం, ఇక్కడ క్రికెట్, హాకీ లాంటి ఇండోర్ గేమ్స్ ఫ్రీగా ఆడుకోవచ్చు మేడం. ఫ్యూచర్ లో ఫుట్బాల్ కూడా ఫ్రీగా ప్లాన్ చేస్తాం. చేసిన ఎక్స్ట్రా చాలు, ముందు రూమ్ చూపించు. హనీమూన్ కపుల్ కదా, ఆగలేకపోతున్నారు. రూమ్ నెంబర్ 206. కమ్ ఇన్. బ్యాగ్. థ్యాంక్ యూ. ప్రియ గారు, ఐఎమ్ సారీ. ఎందుకు? కింద వాడు మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ అంటుంటే అడ్డుకోలేకపోయాను. ఇట్స్ ఓకే. ప్రియ గారు, మళ్ళీ సారీ. దేనికి? ఇద్దరికి ఒకే రూమ్ ఇస్తుంటే కాదలేకపోయాను. ఇట్స్ ఓకే, రిలాక్స్. ప్రియా, ఈసారి ఐఎమ్ రియల్లీ సారీ. ఎందుకు? ఒకే బెడ్ ఉన్నందుక? నా మీద నీ కోపంగా ఉంది కదా? నో నో. రాత్రంతా మీరు నాతో ఉండటానికి మీకేం భయం అనిపించట్లేదా? అంత మగాడివా? నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఐ థాట్ యు వర్ రియలీ స్వీట్, సింపుల్, ఇన్నోసెంట్ ఫెలో. మరి నేను దానికి భయపడాలి? నీకు నిజం చెప్పనా? ఐ లైక్ యూ. కానీ నేను మిమ్మల్ని లైక్ చేయట్లేదండి. మరి లవ్ చేస్తున్నానండి. నిజమండి. నేను ఇంతవరకు ఈ ఆడపిల్లని కన్నెత్తి కూడా చూడలేదు. మాక్సిమం వాళ్ళ పాదాలే చూశాను. అలాంటిది మీతో కారులో జర్నీ చేయటం, నా పక్కన మీరు, మీ పక్కన నేను. అదేంటో బుక్స్లో, నవల్స్లో రాస్తారు కదా, మనసులో తెలియని అలజడి. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్. కానీ ఎక్స్ప్రెషన్కో పేరుంటే అది లవ్వే. అందుకని ఇంత సడన్ గా ఐ లవ్ యూ అంటే ఎలా? ఓకేనండి, 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత వచ్చి చెప్తే ఏమంటారు? ఐఎమ్ సారీ, యూ టూ లేట్ అంటారు. అదేంటోనండి, చిన్నప్పటి నుంచి నేను అంతే. లోపల పెట్టుకుని బయట ఇంకోలా మాట్లాడాను. నా వల్ల కాదు. అందుకే నా లవ్ మీకు ఇమీడియట్గా ఎక్స్ప్రెస్ చేశాను. అందుకని మిమ్మల్ని నేను ఫోర్స్ చేయట్లేదు. టేక్ యువర్ ఓన్ టైం. మీరు బాగా ఆలోచించుకుని రేపు ఉదయం కల్లా చెప్తే చాలు. కనీసం సాయంత్రం 5 చెప్తే చాలు. ఏమంటారు? ఆలోచిస్తాను. బీ పాజిటివ్. ట్రై చేస్తాను. థ్యాంక్స్. మీరు బాగా అలసిపోయినట్టున్నారు, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. యా. మానవుడు ఎంత అలవోకగా అబద్ధములు ఆడుచున్నాడు. ఇది ఏమి అవతారం లక్ష్మి? వరాహ అవతారం స్వామి. లక్ష్మి, నువ్వు నన్ను తిడుతున్నావో లేక వాణ్ణి పొగుడుతున్నావో ఊహ కందడం లేదు సుమా. మీరు ఎత్తిన వరాహ అవతారము లోక కళ్యాణము కొరకు, అతను ఎత్తిన వరాహ అవతారము అతని కళ్యాణము కొరకు. లెస్స పలికితివి లక్ష్మి. హలో, ఒక క్వార్టర్ మానిటర్ ఇవ్వండి. క్వార్టర్ మానిటరా మీకు? మేము ఊరికే తోడుగా వచ్చాం. ఇంకేం కావాలి సార్? 1 ప్లేట్ పీనట్స్. చికెన్ మటన్ ఏమన్నా కావాలా సార్? ఈరోజు మేము తినాం. ఏంట్రా మంచిగా మూతే వచ్చేటట్టుంది. ఇంకొంచెం పోయి. నీకు కొంచెం స్ప్రే చేస్తేనే ఫ్లాట్ అయిపోతావు. నువ్వు వాసన చూస్తేనే వాసన చేసుకుంటావు. అస్సలు ఎక్కదరా. అయితే నువ్వు స్పాన్సర్ చేయి. వీడు పర్సు బయటికి తీయర్రా. నోరు మీరా ఓసిగ్రాకి. ఉండండి రా, ఎవడో ఒకడు దొరుకుతాడు, మంగళం పడద్దాం.
రే ఒక్కొక్క బొట్టే తాగండి రా లేదా తొరగైపోతే. ఏయ్ టాటా సుమో కొంచెం పక్కన పార్క్ చేసుకో. నన్ను చూసి ఎంత అందంగా నవ్విందో తెలుసా? తను ఇప్పుడు కూడా నన్నే తలుచుకుంటుంది. చూడరా ఇక్కడ ఒకడు స్లో మోషన్ లో ఊహల్లో వెళ్తున్నాడు. రే ట్రీట్ ఇస్తే తన్ని క్యాండిడేటా? ఎవరికైనా పడేవరకు అది కామన్. ఏ సెట్ల ఎవర్రా స్మార్ట్? నేనే. నీకు ఇంగ్లీషే రాదు, ఖచ్చితంగా నీకు పడదు. నువ్వు కూడా .5 లో ఉన్నావు, నీకు మాత్రం పడుద్ది. రే తన్నులు తింటారా? మీరందరినీ చూసినట్టు చూస్తున్నారు. నేను సిన్సియర్గా ట్రై చేస్తున్నాను. ఇదిగోరా నేను వస్తాను రా. అప్సెట్ అమ్మకరా రారా. ఉన్నా వాళ్ళ టాలెంట్ చూపిద్దాం. ఎవరికి పడితే వాళ్ళకి, మిగతా వాళ్ళు తప్పుకోవాలి. ఓకే ఓకేరా పోయిరా. ఒంటేలు పోయాలి, ఖాళీరా. లేమన్నా ఇతను ఖాళీ చేద్దారా. హలో సార్, ఐ మున్నా. ఏమన్నా మున్నా అయితే నాకేంటి సార్? ఈ షర్ట్ ఎక్కడ కొన్నారు? పక్కింటి దండం మీద దొబ్బేశా, చూస్తే తెలియట్లా. ఆలెన్ సాలే $1500. సూపర్ గా ఉంది సార్. మ్యాచ్ బాక్స్ ప్లీజ్. థ్యాంక్స్ సార్. సిగరెట్ తీసుకొచ్చా. దమ్ము కొట్టే అలవాటు మాత్రం ఇది, మిగతా ఎన్ని ఓసియా? తమాషాగా మాట్లాడుతున్నారు సార్. అప్పుడప్పుడు సీరియస్ కూడా ఇదేంటి చిల్లీ చికెనా? తెలీదు. ఒకే ఒక పీస్ అప్పుగా ఇవ్వండి సార్, రాగానే తిరిగి ఇచ్చేస్తాను. నీ సైజుకి మొత్తం ఒకటే పీసు నంజుకో. సార్ మంది కొడుతున్నారు, మీకు పొట్టే లేదు. నాకు బీర్ అలవాట్లేదు, ఓన్లీ హాటే, అందుకు. ఇదేంటి సార్? ఇది పెట్టి తిప్పితే గ్యాస్ చెత్త చెదరం అన్నీ పోతాయి, లివర్కి మంచిది. పొద్దున్నే ఫ్రీ మోషన్. జీవితంలో ఎంతో దెబ్బతిన్నారనుకుంటాను, చాలా విషయాలు తెలుసుకున్నారు. అందరూ కలిసి ఒకే అమ్మాయికి లేనా? గ్రేట్ సార్. ఎలా కనిపెట్టారు సార్? ఒక స్మైల్ వేసుకోవచ్చా? రాయ్ ఇంకొక హాఫ్ గుడ్లు చికెన్ పడరా. ఓటీఎంపీరా. అదేంట్రా ఓటీఎంపీ? ఎంపీ అంటే మంగళం పాడటం, ఓటీ అంటే? ఓ అంటే డాష్, టీ అంటే తింటాం, డాష్ తినేసి మంగళం పాడడం. ఆహా, మేము దాన్ని ఓబీ అంటాం. ఓ అంటే అదే, బీ ఫర్ భజన. 5గురు కలిసి వెళ్ళి సైట్ కొడుతున్నారు. అవును సార్. గ్రూప్గా వెళితే పని జరగదు, ఒక్కొక్కళ్ళే అప్రోచ్ అవ్వాలి. ధైర్యంగా, నిర్భయంగా, సాఫ్ట్గా, కళ్ళతో మాత్రం మాట్లాడాలి. మంచి సలహా. అయితే రేపే వెళ్దాం, విడివిడిగా మాట్లాడదాం. బ్రదర్స్, లవ్ అంటే కథ మొదలెడుతున్నాడు రా, పారిపోదాం. మంగళం సార్, నైస్ మీటింగ్ యు. ఏంట్రా ఏంటి? నా దగ్గర ఓటీఎంపీ కొట్టేసి నేను ఫీల్ అయ్యి మాట్లాడదాం అనుకుంటే ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నారా? వదిలిపెట్టనురా, మర్యాదగా నా గుండె మంట చల్లార్చుకోనివ్వండి. లేదా నా దగ్గర ఓసీలో తాకిందంతా వాంతి చేసుకుని వెళ్ళండిరా. చల్లార్చుకోండి. సార్ కాఫ్ పట్రా. నేను ఒక అమ్మాయిని ప్రాణంలా ప్రేమించాను. చచ్చిపోయిందా సార్? లేదురా, మనసులోంచే చచ్చిపోయింది. ఇది కొంచెం ఓవర్. అప్పుడు నాకు ఉద్యోగం లేదు. సరే ఉద్యోగం దొరికిన తర్వాత పెళ్లి చేసుకుందాం కదా అని ఆమెను ఒక సంవత్సరం టైం అడిగాను. ఉద్యోగం దొరికిందా సార్? దొరికింది. ఒరిస్సా, ఫైసలాబాద్, దుబాయ్, అంతెందుకు అమెరికాలో కూడా పని దొరికిందమ్మా. కానీ ఆమెను వదిలిపెట్టి ఉండాల్సి వస్తుంది అని అంత మంచి ఆపర్చునిటీస్ అన్ని వదులుకున్నాను. అంతేనా? ఇదే ఊళ్ళో నైట్ షిఫ్ట్ వర్క్లు కూడా దొరికినాయమ్మా. కానీ సాయంకాలం ఆవిడ ముఖం ఎక్కడ చూడలేకపోతానన్న వేదనతో వాటిని వదులుకున్నా. అర్థమైంది, ఆవిడ ఒడిలోనే ఏమైనా పని దొరుకుతుందని చూసుంటారు. ఆహా, అమర ప్రేమ అంటే ఇదే సార్. అలా ఓ సంవత్సరం గడిచింది. సడన్ గా ఒక రోజున నాకు అమెరికా పెళ్లి కొడుకు దొరికాడని వాడిని చేసుకుని అమెరికా వెళ్ళిందమ్మా. తర్వాత ఏముంది? గడ్డం, సారా, రైల్వే ట్రాక్, ఉరితాడు, వీటన్నిటినీ దాటి ఇప్పుడు ఇదిగో ఐసిఐసి బ్యాంకులో మంచి ఉద్యోగంలో ఉన్నాను. ఆ నీచురాల్ని మర్చిపోవడానికి రోజుకోసారి ఇది, వారానికోసారి అది. బొడ్లో నూనె పోసుకుంటారా సార్? మాణిక్యంతో చెప్తే లపాకిని తీసుకొస్తాడు. ఒక పెళ్లి మర్చిపోవడానికి వారానికో పెళ్లి. సార్ సార్ సార్, ఆ మాణిక నంబర్ ఉంటే కొంచెం ఇస్తారా? మాణిక్యం అంటే మనసు పీకుతుందా? చిన్నపిల్లలు చెడిపోకండి. మాకు కాదు సార్, ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే ఇవ్వడానికి. సోషల్ సర్వీస్
నేను కూడా ఇలా చెప్పే వాడి దగ్గర నెంబర్ తీసుకున్నాను. ఇదిగో చూసావా, ఇదే వాడి కార్డు. ఇందులో వాడి పేజరు, సెల్ నెంబరు, ఈమెయిల్ అన్నీ ఉన్నాయి. వచ్చే వారం వెబ్సైట్ కూడా స్టార్ట్ చేస్తా. ఎవడా బైక్ స్టార్ట్ చేసింది? సారీ సార్, కుమార్ హాఫ్ బాల్ వేసాడు. లేపండి రావండి. హాఫ్ బాయిలా? కింద ఒక అన్లిమిటెడ్ మీల్స్ ఏ ఉందిరా. బ్రాండ్ మారిస్తే ఇంతేరా. పెగ్గుకు ఒక బ్రాండ్ మార్చినా నేను ఎప్పుడు స్టడీగా ఎందుకు వాంతి చేసుకునేందుకు? ఎవర్రా అదే? మంగళం గారు కూడా హాఫ్ బాల్ రా. అదేం లేదు, తాగింది ఒరిజినల్ బ్రాండ్ అనుకుంటాను. దెబ్బ అయిపోయాను. అదేం అక్కర్లేదు, నా దగ్గర అటాచ్డ్ నాప్కిన్ ఉంది. ఇదిగో ఇదిగో. అదే వద్దు కానీ నీ బీర్ వ్యాన్ కొంచెం అవతల జరిపితే నేను ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. గుడ్ నైట్. ఈ బిల్డింగ్ నేను ఎక్కడో చూసినట్టుంది. మ్యాన్షనే సార్, తల జాగ్రత్త. ఆటో కట్ చేసేయండి సార్. మంచి ఆటో, దాన్ని ఎందుకు చేయటం? ఏంట్రా నన్ను షకీలాని చేసేశారు? ఎందుకు? రెయిన్ కోట్ వేసుకున్నానుగా. ఆ ద్రోహిని మర్చిపోవడానికి వాళ్ళ ఎక్స్ట్రా తయారు. ఏంటి సడన్ గా సెకండ్ హాఫ్ ఫ్రీ అయిపోయింది? సార్ మీ పర్స్. మీ 10 మంది నాకు భలే బాగా నచ్చారు. ఇందా, ఇది నా కార్డు. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేస్తే చాలు, నేను వస్తాను. ఏయ్ ఏయ్ ఏయ్, రేపు ఆ పిల్లని మర్చిపోకుండా. ఓకే సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ లవ్. అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అని వెళ్ళావు కదే, చివరికి వాడు మై మరచిపోయాను. అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే